స్వర్ణముఖి బ్యారేజ్ శిలా పథకం స్టోరేజ్ పాయింట్. ఇది ఎన్నెన్ని యూనిట్స్ ఉన్నాయో చూపిస్తూ ఉంటుంది శిలా పథకం మీద. ఒకసారి పైకి వెళ్ళి చూస్తే పైనుంచి కింద చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. చుట్టూ వాటర్ ఉన్నప్పుడు అయితే పైన అసలు ఒక్క క్షణం కూడా నిలబడలేము. చూడండి చుట్టూ వ్యూ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణముఖి బ్యారేజ్ వాకాడు. ఈ స్వర్ణముఖి బ్యారేజ్ వాకాడు, ఈ బ్యారేజ్ కట్టడానికి ముఖ్య కారణం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పట్లో మాజీ సీఎం. ఆయన అప్పట్లో ప్రజెంట్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కలిసి ఇక్కడ ఖచ్చితంగా బ్యారేజ్ కట్టాలి, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి సాగునీటితో సహా మంచినీటి సరఫరా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో సీఎం గారు రాజశేఖర రెడ్డి గారి పరిధిలో ఈ స్వర్ణముఖి బ్యారేజ్ వాకాడు నిర్మాణం అయితే జరిగింది. ఆ నిర్మాణం వచ్చేసి 2005 నుంచి 2008 వరకు అయితే జరిగింది. 2008 మార్చి 21వ తేదీన బ్యారేజ్ ఓపెనింగ్కి మన అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో అయితే బ్యారేజ్ ఓపెనింగ్ జరిగింది. ఈ బ్యారేజ్ స్టోరేజ్ 35 MCFT, పొడవు వచ్చేసి 390 మీటర్లు అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం గేట్లు వచ్చేసి 34 గేట్లు అయితే ఉంటాయి. దాంట్లో చిన్న గేట్లు వచ్చేసి 31, పెద్ద గేట్లు 3. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే వాన లేకపోవడం వల్ల నీళ్ళు అయితే లేవు. వర్షాకాలంలో అయితే ఆ గేట్లు పొల్లి అవతలకైతే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి పైకి వెళ్ళడానికి ఇక్కడ మన వాచ్మెన్, దీన్ని పర్యవేక్షించే వాళ్ళైతే ఉంటారు, లస్కర్లు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా, లేదంటే సార్ల పర్మిషన్ తీసుకొని అయితే పైకి ఎక్కాలి. నేను సార్ పర్మిషన్ తీసుకొని, అక్కడ ఉండే వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే పైకి ఎక్కి మీకోసం వ్యూ అయితే చూపిస్తాను. దీని ఆపరేటింగ్ సిస్టము ఏందనేది, ఇవన్నీ వచ్చేసి మిషన్స్ అన్నమాట. చూడండి సైడ్ వ్యూ ఎంత బాగుందో పైన నుంచి. వర్షాకాలంలో అయితే మొత్తం వాటర్తో స్ప్రెడ్ అయిపోయి చాలా బాగుంటుంది. చాలా చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి ఇక్కడ ఎంతో సంతోషంగా అయితే గడుపుతారు సాయంత్రం వేళలో. ఇవి వచ్చేసి మనకు కనబడే ఇవన్నీ మిషన్స్, టర్బైన్స్, పెద్ద పెద్ద మిషన్లన్నీ వాడతారు ఆ గేట్లు లేపడానికి. ఇక్కడ ప్రతి 6 గేట్లకి ఒక ప్యానల్ బోర్డు అయితే ఉంటుంది. మనకు రైట్ సైడ్లో కనిపించేది ప్యానల్ బోర్డు. పైన చూడండి వ్యూ ఎంత గ్రీనరీగా, ఫుల్ నిండా వాటర్గా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పైన అయితే నిలబడలేము, ఆ వాటర్ ఫోర్స్కి, ఆ గాలికి అయితే మనకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో వ్యూ. ఈ బ్యారేజీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ చుట్టుపక్కల కోట, వాకాడు, చిట్టమూరు ప్రజలకు సాగునీటితో పాటు మంచినీటి సరఫరా చేస్తుంది. మనకు ఈ బ్యారేజ్లో కనీసం ఈ బ్యారేజ్ యొక్క చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆథరైజ్డ్గా అధికారికంగా 10,000 ఎకరాస్కి అయితే నీళ్ళు ఇస్తారు. అనాథరైజ్డ్గా 20,000 ఎకరాల సాగునీటి అయితే సరఫరా చేస్తుంది ఈ బ్యారేజ్. ఇవి వచ్చేసి ప్యానల్ బోర్డు, లోపల స్విచ్లు ఉంటాయి, గేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇవి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లు అన్నమాట. వీటితోనే మన కింద గేట్లు అనేటివి అప్ అండ్ డౌన్ అయితే చేస్తూ ఉంటాం. ఇక్కడ బ్యారేజ్ని చుట్టుపక్కల దీన్ని ఆపరేట్ చేయడానికి ఎలక్ట్రిషియన్ పరంగా అన్నీ చూసుకునేది మన సుబ్బన్న బ్యారేజీ మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు బ్యారేజీని అంటిపెట్టుకునే ఉన్నాడు ఒక కేర్ టేకర్గా. అన్ని పనులు సుబ్బన్నే చూసుకుంటూ ఉంటాడు. ఓకే గాయస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.